ఏపీకి ఊపిరి పోస్తోంది కూటమి ప్రభుత్వమా, చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 లేదంటే భారతీయ జనతా పార్టీతోటో కేంద్రంతో కలిసి ఉండడం వల్ల వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాల. తాజాగా అమిత్ షా పర్యటన, అమిత్ షా మాట్లాడిన మాటలు ఒక రకంగా మొన్నటి వరకు వెంటిలేటర్ మీద ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్, ఒక్కసారిగా ఇప్పుడు కోలుకుంటోంది 5 ఏళ్ల పాటు. ఒక ఏమన్నారు దాన్ని, ఒక విపత్తు, ఒక విధ్వంసం 5 ఏళ్ల పాటు, దాన్ని మర్చిపోండి. మళ్ళీ ఇప్పుడు ఒక మానవ ప్రేరేపిత విపత్తు ఆయన వాడిన పదం అంట అక్కడ. ఒక్కసారిగా ఇప్పుడు కూటమి వల్ల రావడం అంటే, ఇంతకుముందు మోడీ పర్యటనకి అమిత్ షా పర్యటనకి డిఫరెన్స్ కనిపిస్తోంది. గతంలో కూడా ఎన్నికలకు ముందు అవినీతి పాలన జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లోని అమిత్ షా మాట్లాడారు, కానీ మోడీ ఎక్కడ జగన్ కానీ వైసీపీ పాలన కానీ వ్యక్తిగతంగా విమర్శించిన దాఖలాలు పెద్దగా లేవు, ముందు కానీ ఇప్పుడు కానీ తర్వాత కానీ. కానీ అమిత్ షా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్పట్లోనూ అప్పుడు ప్రభుత్వం కాబట్టి వైసీపీని విమర్శించారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని విమర్శించడం. ఏం జరుగుతోంది నిజంగా అమిత్ షా మాటల వెనక, లేదంటే చంద్రబాబు గారు ఆ సందర్భంగా వేదిక మీద మాట్లాడిన మాటల వెనక ఆంతర్యం, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అంటే మా జోడి, లేదంటే మొన్న కూడా ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒక మాట అన్నారు, నేను అది ఇందాక అడుగుదామని మర్చిపోయాను. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారులు ఉండి కేంద్రంలో కూడా అధికారులు ఉంటే డబుల్ ఇంజన్ సర్కారా, లేదంటే కూటమిలో ఉన్నంత మాత్రాన వేరే పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్టు ఇక్కడ కూటమిలో ఉన్నా సరే అలా ఉన్నా కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఎలా చూడాలి దాన్ని? అంటే ఇదివరకు అయితే బీజేపీ 2 చోట్ల ఉంటే డబుల్ ఇంజిన్ అనేవాళ్ళు, అయితే ఈ మధ్య కాలంలో అయితే కూటమినే డబుల్ ఇంజిన్ అంటున్నారు. బీహార్లో కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ కూడా అదే ఇస్తున్నారు. పాత పద్ధతికి అది మారిందనమాట కొంత, అంటే జట్టు కట్టుకుని వెళ్తున్నారు. అయితే ఇక్కడ అమిత్ షా స్పీచ్లో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఒకసారి ఈ వాయిస్ వినండి. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. ఇక్కడే చూడండి, ఈ అంకె వినండి. ఈ అంకె 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई 14-19 అంటే ఎంత? 14-19 2014 నుంచి 19. అవును, దాన్ని ఆమె ట్రాన్స్లేషన్ 19 నుంచి 24 అని చెప్పింది. మరి గబక్కన తొందరపాటుతో మాట్లాడింది అమిత్ షానా? అదే కదా, ఇంకా విన్నారు కదా మీరు, 2 సార్లు వినిపించారు. 14-19 అంటే 14-19. అది పోనీ, ఇది ఆమె తెలుగులో ట్రాన్స్లేషన్ 19-24 అని. తర్వాత కూడా ఆయన క్లియర్ గా 5 సార్లు అని కూడా అన్నారు, అంటే 5 ఏళ్ళు అనేది. మరి అదే లెక్కన పిఐబి మీకు తెలుసు కదా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కదా, దాంట్లో కూడా 14-19 అని రాశారు. అవును, ట్రూ ట్రాన్స్లేషన్ 14-19 అనే రాశారు. ఇప్పుడు అమిత్ షా వివరణ ఇవ్వకపోతే సరే, వాళ్ళ పత్రికలో సాక్షి వాళ్ళు రాసుకున్నారు ఇట్లాగా దాన్ని ట్రాన్స్లేషన్ చేసి. అప్పట్లో కనుక వెంకయ్య నాయుడు ప్రోగ్రాము, మోడీ ప్రోగ్రామ్కి అప్పట్లో ఎన్నికల ముందు 14లో ఇచ్చిన హామీ ఉంది చూడండి, స్పెషల్ ప్యాకేజ్, ఇదే స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్, స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అన్నాడు ఆయన. ఎందుకంటే రాష్ట్రానికి స్టేటస్ ఇవ్వడం అసాధ్యం అనేది అందరికీ తెలుసది. అందుకని మన్మోహన్ సింగ్ కూడా ఆ రోజున బిల్లులో పెట్టాల. చివరికి అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు పార్లమెంట్లో గొడవ చేస్తే ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నాడు మన్మోహన్ సింగ్. ఆ స్టేట్మెంట్ వ్యాలిడ్ కాదనినే కదా చేయలేకపోయింది. అదేంటి స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అంటే, స్టేటస్ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అంత ప్యాకేజ్ అని. అదే కదా అప్పట్లో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక ఇచ్చింది 17,000 కోట్ల ఎంతో. అంటే స్టేటస్ బేస్డ్ ప్యాకేజీ అని అన్నాడు నరేంద్ర మోడీ కూడా, కానీ స్టేటస్సే అన్న పాయింట్ని జనంలోకి తీసుకెళ్లారు అప్పుడు ట్రాన్స్లేషన్లో. అదే చాలా రోజుల పాటు నడిచింది, మొన్నటి దాకా కూడా. ఇప్పుడు సేమ్ అయింది. ఇక్కడ మీరు అంకె విన్నారు క్లియర్గా. అంటే అమిత్ షా గారు పొరపడ్డారేమో, ఎందుకంటే 14 అంటే వాళ్ళ కూటమితో ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ దుర్గతి అనే పదం వాడరు కదా. అదే కదా కన్ఫ్యూజన్. బాబు వేదిక మీద నుంచి అట్లా మాట్లాడారా, పొరపాటున మాట్లాడారా? ఎందుకంటే ఒకవేళ పొరపాటున మాట్లాడుంటే అక్కడ ఈవిడే చెప్పాలా, సార్ మీరు అంది 14-19 19-24 అని. ఈవిడ తెలుగులో ట్రాన్స్లేషన్ 19-24 అని చేసింది.
అదే తెలుగులో కవర్ చేశారు. కానీ అడగాలి కదా, పబ్లిక్లోకి వేరే సంకేతం వెళ్తుందని ఈమె అడగలేదు. అవును. పోనీ ఏ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే వేదిక మీద ఉన్నారు కదా, గుర్తు చేసి ఉండాల్సింది. ఎవరు చేయలేదు. చేసుంటే కనీసం ట్రాన్స్లేషన్లో తర్వాత ఇచ్చేటప్పుడైనా, అంటే పిఐబి దీంట్లోనన్నా అది ఇచ్చి బ్రాకెట్లో మెన్షన్ చేసేవాడు, అది పొరపాటున మాట్లాడారని తర్వాత చెప్పారు మాకు అనేసి. అదేం లేదు. లేదా ఆ ముక్కను ఆయన నోటీస్కి తీసుకెళ్తే ఆ చివరిలో మైకిస్తేనన్నా అది నేను 14-19 అని పొరపాటున చెప్పేవాడు. అంటే హిందీలో స్పీచ్ వీళ్ళు కూడా గమనించి ఉండరు సరిగ్గా, బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. ఇక్కడ ఈవిడ మాట్లాడిందే హైలైట్ అయిపోయింది 2019 నుంచి 24. తెలుగులో వాళ్ళకి, హిందీ తెలియని వాళ్ళకి అది తెలుగు ట్రాన్స్లేషన్ క్లియర్ అయ్యింది. ఇది పెద్ద అవును. సహజంగా అది వైసీపీ వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆవిడ దొంగ ట్రాన్స్లేషన్ అని నెట్లో ఇది అడుగుతున్నారన్న పాయింట్ని హైలైట్ చేసుకొచ్చారు. బట్ ఆయన కూటమిలో ఉండగా, కూటమిలో తెలుగుదేశం అవసరం ఉండగా అట్లా చంద్రబాబుని అంటారా అనరని మనకి క్లియర్గా ఉండే. అంతే. కాబట్టి సంథింగ్ ఏదో ఉంది అక్కడ. అది లేదా పొరపాటు అన్నట్టుగా వాళ్ళ మనసులో ఉంది ఏమన్నా అనేసారా అది తెలియదు. అంతేనా? అనుకోవచ్చు. కాబట్టి ఏమైనా జరగచ్చు అక్కడ. అంటే కానీ జగన్ గవర్నమెంట్ని ఉద్దేశించే అమిత్ షా ఈ మధ్యన వ్యాఖ్యలు చేయడం, అంటే మన మోడీ కూడా అంత అలా ఏం మాట్లాడలేదు. యాక్చువల్గా మోడీ మాట్లాడతారేమో అని అనుకున్నారు. ఏంటంటే అక్కడ కూటమి కాబట్టి బాబు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారనా, అంటే ఏంటి వ్యక్తిగతంగా నిజంగా పవన్ కళ్యాణ్ జగన్ గారి మీద ద్వేషం ఉందా బీజేపీకి అనుకోవాలా? ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు జగన్ అనే పేరు ఎత్తలేదు. ఈవెన్ ఆ ముందు రోజున ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు ఈ అడిగాడని కూడా చెప్పారు. కాబట్టి దాన్ని కొంచెం వక్రీకరించారు. జగన్ ప్యాలెస్లు ఎక్కడ కట్టుకున్నాడని. ప్యాలెస్లు ఎక్కడ కట్టుకున్నాడు అని అడుగుతాడు అమిత్ షా, జగన్ ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు అని అడుగుతాడు సాధారణంగా. బేసిక్గా అయితే అమిత్ షాకి మోడీకి ఓ తేడా ఉంది. మోడీ జగన్ని ఓ రకంగా బాగా అభిమానిస్తాడు. అమిత్ షా పొలిటికల్ యాక్స్ పొజిషన్లో చూస్తాడు. తన పార్టీకి బీజేపీకి ప్రయోజనం అన్న కోణంలోనే చూస్తాడు. కొన్ని విషయాల్లో మోడీ ఒప్పుకున్నా కూడా అమిత్ షా మళ్ళీ ఆయన మనసు మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఒరిస్సాతో గొడవ వద్దనే రూట్లో ఉండేవాడు మోడీ. నవీన్ పట్నాయక్ పెద్ద మనిషి అనేది. కానీ అమిత్ షా మన వ్యక్తిగత అభిప్రాయం కాదు, పార్టీ డెవలప్ కావాలంటే అక్కడ మనం ఇండివిజువల్గా పోటీ చేయాల్సిందని మోడీని ఒప్పించాడు. ఫైనల్గా అక్కడ ఇండివిజువల్గా పోటీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్ అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది మోడీకి. అందుకనే అప్పుడు మీటింగుల్లోనూ జగన్ గురించి ఏం మాట్లాడాల, మొన్న మీటింగ్లో కూడా జగన్ గురించి ఏం మాట్లాడాల. అమిత్ షా వచ్చేటప్పటికి జగన్ మనతో కలవలేదు. ఇంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీ 2-3 సార్లు ట్రై చేసినా కూడా. కాబట్టి ఒక వ్యతిరేకత ఉంటుంది. దానితో పాటుగా కూటమి కట్టినప్పుడు కూటమిని బాగా కలుపుకు తీసుకెళ్లే లక్షణం అమిత్ షాకి ఎక్కువ ఉంటుంది. అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఇప్పుడు చంద్రబాబుతో విభేదిస్తే బాబు మీద అంతకంటే ఘాటు విమర్శలే చేశాడు అమిత్ షా అంతకుముందు. అమిత్ షాది దూకుడు స్వభావం ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. మోడీ లోకల్ లెవెల్ ఇష్యూస్లో నాన్ కాంట్రవర్షియల్ వెళ్తాడు. ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు తప్పించి మిగతా టైంలో ఉండదు అతను. మ్యాక్సిమం నేషనల్లో తనేం చేసింది చెప్పుకెళ్లే రకం ఆయన. విమర్శలు ఎప్పుడో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు విపరీతంగా తిట్టినప్పుడు, స్టాలిన్ లాంటి వాళ్ళు అలా శాంతం ప్రత్యర్థుల మీదకి వెళ్తాడు. అదే ఈ తటస్థుల పార్టీలు అంటే కాంగ్రెస్తో సంబంధం లేని పార్టీలు అంటే మన ఈయన పద్ధతి ఎట్లా ఉంటుందంటే మోడీ పద్ధతి మిత్రపక్షాలు లేదా తటస్థ పక్షాల విషయంలో దూకుడు తక్కువగా ఉంటుంది. అక్కడ తన డెవలప్మెంట్ యాక్టివిటీనే చెప్తాడు, పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఏం చేశాడన్న. ఐఎన్డిఏ భాగస్వామ్య పక్షాలంటే గనక ఘాటుగా రెచ్చిపోతాడు ఆయన. ఈయన తటస్థులనైనా వదిలిపెట్టాడు అమిత్ షా. ఇది ఈయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనమాట. అవును, మేబీ అందుకనేనేమో ఇవాళ పేపర్లు చూస్తే వైకాపా పాలన ఒక విపత్తు విధ్వంసం అని ఈనాడు హైలైట్ చేసింది, కానీ జ్యోతి కూడా అంత ఇదిగా వెళ్ళలేదు. మరి ఎందుకో నేను అది చూసినప్పుడు ఇంకా జ్యోతి అంత అగ్రెసివ్గా ఉంటుందేమో వార్త వాళ్ళు అనుకున్నాను. వీళ్ళు చాలా సింపుల్గా మోడీ కొండంత అండ దీన్నే బ్యానర్ హెడ్డింగ్గా చేశారు. లోపల రాశారనుకోండి అది వేరే విషయం, దీన్ని హైలైట్ చేయలేదు. మేబీ ఆ కన్ఫ్యూజ్ ఈ 2 పత్రికల్లో కూడా ఏమన్నా ఉందేమో ఎందుకు మాట్లాడారని. మేబీ అదక్కడ వాస్తవంగా అయితే కనుక వీళ్ళు అడగాల, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అయినా అడగాలి. అసలు అయిపోగానే అక్కడే అడిగితే సరిపోయేది కదా, పిఐబి నోట్లో మార్చేస్తే అయిపోయేది. అమిత్ షాకి చెప్తే ఫీల్ అవుతాడు అనుకుంటే
అట్లాగే పిఐబితో మొక్క చెప్పండి సార్, ఇందాక మీరు గవక్కన పొరపాటు పడ్డారు, 19, 24, 80, 14, 19 అన్నారు అని చెప్పుండేవాడు. అంత చనువు లేదేమో అమిత్ షా దగ్గర, అందుకని వీళ్ళు చెప్పలేదేమో. ఎట్లాగో మనం ఎట్లాగో తెలుగులో ట్రాన్స్లేషన్ మార్చేసాం కదా అని అనుకోవచ్చు. అదే అవును. ఒక రకంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది అని చెప్పడం, అదే నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు ఇద్దరు స్పీచ్ల్లో కూడా అంటే ఈయన అన్నదేమో వెంటిలేటర్ నుంచి బయటపడ్డాము అనేది, అదే నేపథ్యంలో సహకారం కావాలి, కేంద్ర ప్రభుత్వం ఇలా సహకరిస్తే ఇంకా ముందుకెళ్తాము అనేది, కేంద్ర సాయం ఇంకా కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క ఏమో సంపద సృష్టి అది నా వల్లే సాధ్యం అంటున్నారు, ఒక పక్క కేంద్రాన్ని ఏమో ఆర్థిక సాయం కోరుతున్నారు. ఎలా చూడాలి ఈ లాజిక్? అంటే బేసిక్గా ఒకటి, ఏం జరిగినా నా వల్లనే అనేటటువంటి సహజంగా చెప్తారు చంద్రబాబు. లేదంటే అక్కడ వేదిక కాబట్టి ఆ మాట వచ్చిందా? అలా కాదు, ఒక తేడా ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆలోచన ఫలించింది. ఇప్పుడు ఇదివరకు మీరు 2014-19 మధ్యలో చూస్తే కేంద్రం అప్పుడు కేంద్రం ఇస్తేనే బతికాం మనం. విడిపోయిన రాష్ట్రం అప్పులతో ప్రారంభమయ్యాం మనం, 90,000 కోట్ల అప్పులతో ప్రారంభమయ్యాం. ఎలా సస్టైన్ అయ్యాం 5 ఏళ్ల పాటు? కేంద్రం బోలెడని ఇవ్వడం వల్ల. ఎలాగ రోడ్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ వచ్చినాయి? కేంద్రం ఇవ్వడం వల్ల. ఎట్లాగా ఆ రోజున పెన్షన్ 1000 రూపాయలకి వెళ్ళగలిగింది? కేంద్రం ఇవ్వబట్టింది కదా. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ అప్పుడు అంతగా బాబు గారి నోటి నుంచి రాలేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి విషయం అప్పుడు పక్కన పెడితే, కానీ ఇప్పుడు పదే కేంద్రం మీద, లేదంటే మన మోడీ వచ్చిన ప్రశంసలు కానీ ఇప్పుడు కానీ పదే ఆ మాట వాళ్ళ నోటి నుంచి వస్తుంది. అందుకే ఏంటి ఇది అనేది అర్థం కావట్లేదు జనాలకు కూడా. అంటే ప్రాక్టికల్గా ఒకటి అర్థమైంది, ఒకళ్ళకొకళ్ళు కలుపుకెళ్ళకపోతే జగన్ అనేటటువంటి వాడు వీళ్ళకి చాలా డేంజరస్. జగన్ మళ్ళీ పవర్లోకి రాకూడదు అంటే జగన్ విధ్వంసకారి, మేమైతేనే అభివృద్ధి చేయగలం, నేను అనేది కుదరదు. ఇక నేను అనే పదం నుంచి మేము దగ్గరికే వస్తుంది. ఇంకోటి బీజేపీకి కూడా కావాల్సింది అదే. బీజేపీ వాళ్ళు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు, వాళ్ళకి గత 10 ఏళ్ల నుంచి కూడా బీజేపీ మీద విషం చిమ్మారు రాష్ట్రంలో. జరిగిన డెవలప్మెంట్ అంతా అప్పుడు చంద్రబాబు ఖాతాలో వేసుకుంటే తర్వాత జగన్ ఖాతాలో వేసుకున్నారు. కానీ అసలు ఇచ్చింది లక్షలాది ఇళ్ళు ఇచ్చారంటే, ఆ టిట్కో ఇళ్ళు అయినా లేకపోతే జగనన్న ఇళ్ళు అయినా ఇవన్నీ ఎవరిది? కేంద్రందే కదా. అట్లాగే నాడు నేడు కింద ఇచ్చినటువంటి సర్వశిక్ష అభియాన్ నిధులే కదా. కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుకుంటుంది, కేంద్రానికి కదా ఇవన్నీ ఉండేది. ఇట్లాంటి సిచ్యుయేషన్లో రకరకాలైనటువంటి ఫండింగ్స్ వచ్చినాయి మనకి. కానీ ఇవేవి కూడా చెప్పకుండా ఇంతకాలం దాచుకొచ్చారు. ప్లస్ అవన్నీ బాబు వల్లనే, ఇంకా వాటిలో అది రాలేదు ఇది రాలేదంటూ నెగిటివ్ ప్రచారాలు చేసుకొచ్చారు. ఇప్పుడు పాజిటివ్ ప్రచారం ఎందుకు? కూటమి ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రభుత్వం లేదు. అలాగని పవన్ కళ్యాణ్ మద్దతు లేకపోతే ప్రభుత్వం నడవలేదా? నడవగలుగుతుంది. కానీ భవిష్యత్తులో జగన్ అనేవాడిని తట్టుకోవాలంటే ముగ్గురు కలిసి ఉండి తీరాలి. ఓ రకంగా బలవంతపు బ్రాహ్మణ్యం అన్నట్టు బలవంతపు వివాహం ఇది, బలవంతపు పెళ్లి. ఇక్కడ అది సస్టైన్ కావాలంటే కేంద్రాన్ని పొగడాలి. పొగిడితేనే 4 రూపాయలు వస్తాయి. అలాగే వాళ్ళు ఇచ్చే వాటిని బంధం చెప్పుకోవడానికి వీలుంటుంది. మేము సాధించాం, మేము ఇచ్చామని చెప్పుకోవడానికి వీలుంటుంది. అసలు ఏమీ రాకపోతే 18, 19 మధ్యలో ఉన్న పరిస్థితి అవుతుంది. కాబట్టి పొగుడుతారు, మీ వల్లనే అని చెప్తారు. అది వాళ్ళకు కూడా కావాలి. బీజేపీ ఈ 10 ఏళ్ల నుండి ఏ నెగిటివ్ ప్రచారం అయిందో అదే నోళ్ల నుండి ఇప్పుడు అదే చంద్రబాబు చెప్పారు కదా, 14, 19 మధ్యలో ఇన్ని రాష్ట్రానికి ఇన్ని రకాలైనటువంటి కేంద్ర సంస్థలు ఇచ్చారని. అదే 18, 19లో ఏం చెప్పారు చంద్రబాబు? ఒక్క పైసా ఇవ్వలేదు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, నేను కాపాడుకున్నాను రాష్ట్రాన్ని అని చెప్పలా. కాబట్టి అదే ఇప్పుడు ఆ రోజున మోడీ లేకపోతే ఏమైపోయేవాళ్ళం అని చెప్తున్నాడా లేదా? వాళ్ళకి కావాల్సింది అది, వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు కేంద్రం సహకారం లేకపోతే మనం సస్టైన్ కాలేము. అదే సమయంలో జగన్ అనేవాడిని తట్టుకోవడం కోసమే ఇక్కడ జనసేనకైనా తెలుగుదేశానికి అనివార్యమైన పొత్తు. జగన్ అనేవాడిని తట్టుకుని పవన్ కళ్యాణ్ సస్టైన్ కాలేడు, ఇండివిజువల్గా ఎదగలేడు. జగన్ అనేవాడిని తట్టుకుని తెలుగుదేశం ఇండివిజువల్గా ఎదగలేదు. కాబట్టి ఒక 10-15 ఏళ్ల పాటు ఈ కూటమి లైక్ ఒరిస్సాలో సుదీర్ఘకాలం బీజేపీ బీజేడీ కలిసి ప్రయాణం చేసినాయి. అలాగే ఆ తర్వాత బీజేపీ విడిగా వచ్చి అంటే ఈలోపు కాంగ్రెస్ని అంతం చేసేసారు అక్కడ. అంటే ఒకటి సార్, 23 సీట్ల నుంచి 135 సీట్లు ఇండివిజువల్గా సాధించుకున్నా సరే ఇంకా జగన్ అనే వాడిని మనం తట్టుకోవాలంటే కూటమి అండ ఉండాలి, అందరం కలిసే ఉండాలి అనే ఆలోచనలోనే ఇంకా బాబు గారు ఉన్నారనుకోవాలి. ఎందుకుండదు? ఇప్పుడు లేదంటే ఓన్లీ ఆర్థిక సహకారం కోసమే ఇదంతా. ఎన్ని దెబ్బతిన్నారు తర్వాత? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అవన్నీ. జనసేన లేకపోతే ఇవాళ కుదిరేదా ఆ టెంపో?
అంటే చంద్రబాబు సింగిల్ చెప్తే లార్జెస్ట్ ఎక్కేది మెజారిటీ చూసేశారు కదా అంటున్నాను నేను. ఎట్లా అవుతుంది? సింగిల్ గా పోటీ చేస్తే సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ అంట. ఆహా, కూటమిలో ఉన్న వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన సీట్లు పోనీ 75, 80 దగ్గర ఆగిపోయి ఉంటే అనుకోవచ్చు. 135 స్థానాలు వీళ్ళు ఇండివిజువల్ గా గెలిచేశారు కదా, అదే. ఇంకా ఆ భయం ఉంది అంటారా ఎందువల్ల అంటున్నాను అది? నేను. పొత్తు వల్లే కదా. కూటమి వల్లేనా? మరి లేకపోతే ఇండివిజువల్ గా గెలిచేటట్టయితే అసలు వీళ్ళతో పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? అవును, విడిగా పోటీ చేసినప్పుడు ఓడిపోయారు కదా, 23 దగ్గర ఆగారు. కలిసి పోటీ చేస్తేనే 14 గెలిచారు, కలిసి పోటీ చేస్తేనే 24 గెలిచారు. కాబట్టి వాళ్ళ సహకారం తప్పనిసరి. వాళ్ళు లేకపోతే ఇండివిజువల్గా జగన్ ఎదుర్కోవడం కష్టం అన్నటువంటిది ఇద్దరికీ తెలుసు. చంద్రబాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. ఇంకొకటి ఏంటంటే వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, మీకు కలిసి పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఒరిస్సాలో 4 టర్మ్స్ అట్లా కలిసి పోటీ చేశారండి ఇద్దరు, బీజేపీ బీజేడీ. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ శాంతం అయిపోయింది. ప్రతిపక్షమే ఎప్పుడు అది శాంతం మూసిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఏమైంది? అప్పుడు బీజేపీ బయటకు వచ్చి బీజేడీకి వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచింది మొన్న. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం కూడా, పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళు జగన్ ఒక్కసారిలో తొక్కేయలేవు. మొన్న 40% ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నా 10-15 ఏళ్ల పాటు కలిసి పోటీ చేస్తే అప్పుడు జగన్ అనేవాడి రాజకీయ జీవితం, ఇంకొకసారి జగన్ ఓడిపోయాడు అనుకోండి, ఇప్పటికే చాలా మంది నాయకులు బయటకు వెళ్ళిపోయారు, రేపు ఇంకా క్రమక్రమంగా దూరం అయిపోతారు. అప్పుడు జగన్ అనే వాడి దగ్గరికి వెళ్ళడానికి ఎవరు లేనప్పుడు అప్పుడు బలమైనటువంటి శక్తిగా ఇటు ఈ లోపు తను ఎదిగితే, మహారాష్ట్రలో శివసేనని కొట్టి బీజేపీ ఎట్టొచ్చింది, ఒరిస్సాలో బీజేడీని కొట్టి బీజేపీ ఎట్లొచ్చిందో, అట్లాగే ఆంధ్రాలో అప్పుడు తెలుగుదేశాన్ని కొట్టి తను ఎదగచ్చు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ ఆలోచన. కాబట్టి ఈ లోపు కలిసి ఉండాల్సిందే. 3 పార్టీల ఆ భయం అయితే ఉంది. అయితే జగన్ అనే భయం బీజేపీకి ఉండదు. భయం బీజేపీలో కూడా పోయేదేం లేదు. వస్తే 4 రూపాయలు, పోతే పోయేదేం లేదు వాళ్ళకి. కాబట్టి జీరో నుంచినే కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. నష్టం వల్ల వీళ్ళు పోతే అదే అది లెక్క. కాకపోతే ఎన్నొస్తే అన్ని వచ్చినట్టు బీజేపీకి, అంతే, అంతకు మించి ఏం లేదు. రైట్, చూద్దాం. మొత్తానికి అమిత్ షా రాకతో, అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో ఒక రకంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్న బంధం ఈ మధ్యకాలంలో మరింత బలోపేతం అవుతుంది. లేదంటే బీజేపీ చేసిన నోరిప్పు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి. ఆర్థిక సహకారం అవసరం ఉంది కాబట్టి కేంద్రంతో ఈ సరుకు. అలాగే నిజంగా జగన్ గురించి ఏం మాట్లాడలేదా, లేదంటే అది తప్ప రైటా? 2014, 2019, 2024 ఆ పాలన, ఇదైతే క్లారిటీ ఇవ్వాలి.